Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. సో ఈరోజు రెగ్యులర్లో చేసే వీడియోలో భాగంగా యాక్చువల్గా జూలై 21వ తారీఖుని ఏదైతే ఇంతకుముందు మనం ఒక వీడియోని జంతర్ మంత్ర దగ్గర ఏదైతే సోనం గారు చేసేది ఏదైతే ఉంటుందో పార్లమెంట్కి వెళ్ళడానికి యువతతో పాటు లేకపోతే పార్టీ కార్యకర్తలతో పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పేసి ఏదైతే డిసైడ్ చేసుకున్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ముందుగా ప్లాన్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అఫ్కోర్స్ ఆయన్ని హాస్పిటల్లో తీసుకెళ్లారు, ఆయన వెళ్ళలేకపోయారు. బట్ వేరే సిజేపీ కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళు వచ్చి దాన్ని టేక్ ఓవర్ చేశారు. దాంతో ద్వారా వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళడానికి ట్రై చేశారు. ఆ స్పోర్ట్స్ వచ్చేలో సంసద్ ప్రొటెస్ట్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి, లేకపోతే ఈ రోజు ఏం జరిగింది, పార్లమెంట్లో డిస్కషన్ ఏం జరిగింది, లేకపోతే జరిగిన అప్డేట్స్ ఏంటి అన్నది దాంట్లో కొంచెం లోతులోకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. నా అండర్స్టాండింగ్ ఏంటి అన్నది యాక్చువల్గా ఏంటంటే చాలామంది మేము కూడా అనుకున్నది ఏంటంటే పార్లమెంట్లో ఎంతో కొంత కనీసం డిస్కస్ చేస్తారు, ఒక డిస్కషన్ అయినా జరుగుతుంది. ఎందుకంటే దేశంలో ఇంతకంటే పెద్ద విషయం ఏదైనా ఉంది అని అనుకుంటే నేను అనుకోవట్లేదు. పార్లమెంట్లో డిస్కస్ కూడా చేయలేనటువంటి అంశమా ఇది అని అడిగితే అట్లా కాదు. పార్లమెంట్లో కనీసం డిస్కషన్ చేసి ప్రయారిటీలో ఇప్పుడున్నటువంటి విధానంలో డిస్కస్ చేయాలి. అసలు చేయకుండా చాలా సైలెంట్గా ఆల్మోస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు బయటకు వెళ్ళిపోయారు. సో ఎవరిని అక్కడ దగ్గర కూడా రానివ్వలేదు. ఓకే, పార్లమెంట్లో మరి రాజ్యసభలో ఉన్నది డిస్కస్ చేయడానికే కాబట్టి ప్రాబబ్లీ ఇది అపోజిషన్ పార్టీ లేదా పొలిటికల్ ఇష్యూ కింద తీసుకుని సో నేను చేసింది ఏదైనా కరెక్ట్, అపోజిషన్లో మాట్లాడేది ఏదైనా తప్పు, ఏది మాట్లాడినా కూడా అది దేశద్రోహం, లేకపోతే దేశానికి ఇది ఒక డీప్ స్టేటు, లేకపోతే వేరే వాళ్ళు ఫండింగ్ ఇస్తున్నారు, ఇలా చేస్తారని చెప్పేసి లేకపోతే వేరే ఇది ప్రతిదాన్ని మతానికి ముడిపెట్టి సంథింగ్ అట్లా దాన్ని డైవర్ట్ చేసి టాపిక్ అని తీసుకెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే కొంతమంది ఎవరైనా బీజేపీ లీడర్స్ లేకపోతే వేరే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి కొంత విజ్ఞతతో మీరు ఆలోచిస్తారని చెప్పి అనుకుంటాను. ఎందుకంటే నా అండర్స్టాండింగ్ ఎందుకంటే ఎంతోమంది యువత నేను హ్యాండిల్ చేస్తాను, ఎంతోమంది మా దగ్గరికి వస్తారు, ఎంతోమందితో డిస్కస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యువత విపరీతమైనటువంటి అండర్స్ట్లోకి వెళ్ళిపోతుంది. సో ఎలాంటి ఉద్యోగాలు కానీ, ఎలాంటి స్కిల్ కానీ, జాబులు కానీ, చదువు కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ, కాలేజీలు లేవు కానీ, ఇప్పుడున్న ఏ టెక్నాలజీకి సంబంధించి అన్ని రకాలుగా నలిగిపోయి విపరీతమైనటువంటి స్ట్రెస్లోకి వెళ్ళి విపరీతమైనటువంటి బాధల్లో విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్న టైం ఇది. ఏ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత ఒకప్పుడు అని నడిచినాయి. ఇలాంటి తరుణంలో అనవసరంగా ఒక ధర్మేంద్ర ప్రధాన్ గారిని మినిస్టర్ని కాపాడడానికి మొత్తం పార్టీ అంతా కూడా ఒడ్డేస్తే మొసలకి ఇదేదో ముందుకే ఏదో ప్రమాదం వస్తుందని సామెత చెప్పినట్టుగా మొత్తం బీజేపీ పార్టీకి నష్టం జరగబోతుంది. ఇది మోడీ గారి పదవికే రేపు డేంజర్ అవ్వచ్చు నెక్స్ట్ ఎలక్షన్ టైంకి. ఎందుకంటే ఒక వ్యక్తిని కాపాడి అంటే గత 10 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుంచి ఎన్ని స్కాములు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరిని కూడా రాజీనామా చేయించిన వేరే పోర్ట్ఫోలియో ఇచ్చారు, లేకపోతే హెల్త్ బాగోలేదని బయటికి పంపించారు. బట్ ఈ విధానం ఏదైతే ఈ అహంకారమైనటువంటి విధానం ఏదైతే ఉంటుందో అంటే నేను పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదంటే కాంగ్రెస్ని కూడా చాలా భయంకరంగా నేను క్వశ్చన్ చేశాను, తిట్టాను కూడా. ఈ ధోరణి ఎప్పుడైతే అహంకారం ధోరణి ఏదైతే ఉంటుందో డెమోక్రసీలో కొంతవరకు మాత్రమే పనిచేస్తుంది, బియాండ్ పని చేయదు. ఈరోజు యాక్చువల్గా ఇప్పుడు ఇమీడియట్గా నేను ఈ వీడియో చేయడానికి గల ఇన్స్పిరేషన్ నాకు ఏంటి, లేకపోతే నాకు బాధ ఏంటి అంటే 17 మంది పిల్లలు ఎవరైతే నీట్ ఎగ్జామ్ పెట్టడం వల్ల చనిపోయినటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి ఈరోజు పాల్గొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పాల్గొన్నారు. వాళ్ళ మాటలు నేను విన్నాక నాకు నిజంగా చాలా బాధ కలిగింది. చాలా అంటే చాలా. కనీసం వాళ్ళని ఎవడో పరామర్శించలేదు. ఒక్కొక్క ఫ్యామిలీకి ₹1,00,000 ఇమ్మని చెప్పేసి అడిగితే డబ్బులు కూడా ₹1 ఇవ్వలేదు. మీరు చచ్చిపోతే మాకు సంబంధం ఏంటి, మీరు చచ్చిపోయారు సూసైడ్ చేసుకుని మాకు సంబంధం ఏంటి అన్నటువంటి ధోరణి ఏదైతే ఉంటుందో, ఈ మూర్ఖత్వమైనటువంటి వన్ సైడ్ ధోరణి అహంకారం ఏదైతే ఉంటుందో ప్రాబబ్లీ అన్ని రాష్ట్రాలు ఒకళ్ళ చేతికి ఎప్పుడు కూడా పవర్ వెళ్ళితే అపోజిషన్ మీరు అనొచ్చు సార్ ఇది అపోజిషన్ పార్టీస్, అపోజిషన్ వాళ్ళు కాదండి. ఇది అపోజిషన్ ఏముంది, అపోజిషన్ వాళ్ళు పార్టీ వాళ్ళు పిలిస్తే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు, 10,000 మంది ఎందుకు వస్తారు అక్కడికి, రాడు కదా. నిజంగా అపోజిషన్ పొలిటికల్ పార్టీస్ కోచింగ్ చేయడానికి ఉన్నారు. వాళ్ళు కోచింగ్ చేయడంలో సక్సెస్ అయ్యి ఉంటే అంటే కాంగ్రెస్ కానీ మిగతా గవర్నమెంట్ సక్సెస్ అయితే ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందండి భారతదేశానికి. ఆ కోచింగ్ చేసిన ప్రతి ఒడిని ఈడీ కేసులు ఆల్మోస్ట్ మీకు లాస్ట్ 10 ఏళ్లలో 140 మంది అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈడీ కేసులు వేశారు. నాకు బాగా బాధ కలిగింది తెలిసినటువంటి వ్యక్తి ఎస్ఎం కృష్ణ గారు ఉన్నారు. అలాంటి పెద్ద వ్యక్తిని కర్ణాటకలో ఉన్నాడు, అలాంటి పెద్ద వ్యక్తిని కూడా బీజేపీలో కల్పించుకున్నారు. ఇది ఎంతవరకు మరి కరెక్ట్ అన్నది మనం ఆలోచన చేయాలి. అట్లాగే ఇప్పుడు యువత ఏదైతే ఉన్నారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఐక్యత అంటే వీళ్ళ యొక్క యూనియన్ పెరుగుతుంది. ఇది మంచిది కాదు దేశానికి. ఎప్పుడైతే మీరు అంటే ప్లీజ్ సేవ్ ద ఫ్యూచర్ అని ఒక ఎమోషన్ని బిల్డ్ చేసేస్తున్నారు మీరే.
ఎమోషన్ మీరు కట్ చేసేసి పోతే పోయిందో మినిస్టర్ ఏముందో తీసేస్తే మళ్ళీ మీ పార్టీ కూడా వస్తారు కదా, తీసేస్తే ఈ ప్రాబ్లం ఉండేది కాదు. అన్నసరిగా మీరు అతను ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేసే ప్రయత్నంలో మొత్తం పార్టీకే నష్టం తెచ్చుకుంటున్నారు మీరు. ఇది నేను ఒక వెల్విషర్గా, ఒక న్యూట్రల్ పర్సన్ కింద నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది మొత్తానికే ప్రాబ్లం వచ్చేలా ఉంది. సో ఇది డెఫినెట్గా ఇది మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. సో ఇప్పుడు వాళ్ళ చెప్పేది ఏంటంటే అతి కష్టం మీద ఒక కేంద్రం వాళ్ళ CJP పార్టీ వాళ్ళని అయితే పిలవడం జరిగింది. JP నడ్డా గారిని కలిసారు. వాళ్ళు కలిస్తే వాళ్ళు అడిగారు, బాబు మినిస్టర్ గారు రిజైన్ చేయాలి, లేకపోతే చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి వరకు ఏదన్నా వాళ్ళకి ఇవ్వాలన్నారు. ₹1 కోటి ఇవ్వాలంటే దాని గురించి ఆలోచించి ఏదో చెప్తున్నట్లు 1 crore. ఇప్పుడు పోయిన బిడ్డను మీరు ఎలాగ తీసుకురావలేరు. మీరు స్కామ్ చేసి మీరు రీఎగ్జామ్ పెట్టి దానికి వాళ్ళ బలి పశువులు అయితే మరి మాకు సంబంధం లేదని అన్నటువంటి విధానం ఏదైతే ఉంటుందో ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఇది అన్నెసరీగా పబ్లిక్ ఇష్యూ అయిపోతుంది. ఇదేదో ఢిల్లీ ఇష్యూ అనుకుంటారు, పబ్లిక్ ఇష్యూ అవుతుంది. సో ఈ రకమైనటువంటి విధానం ఏదైతే ఉంటుందో యూపీ నుంచి ఒక అమ్మాయి, నేను ఈ వీడియో విన్నాను, వింటే ఆల్మోస్ట్ వాళ్ళ ఫాదర్ BJP MP, ఆల్మోస్ట్ BJP లీడరు యూపీలో. సో దెబ్బలాడి మరీ నేను వచ్చానని చెప్తుంది. అంటే యూత్లో ఈ ఫైట్ చేసి ధోరణిని రెచ్చగొట్టొద్దు. ప్రాబబ్లీ ఇదంతా అపోజిషన్ వాళ్ళు డీప్ స్టేట్ డబ్బులు ఇచ్చారు, లేకపోతే వేరే పాకిస్తాన్ నుంచి డబ్బులు వచ్చినాయి, అమెరికా నుంచి డబ్బులు వచ్చినాయి, దేశద్రోహులు ఇలా దేశభక్తులు కాదని చెప్పేసి మీరు ఎంత నిందలేసినా ఇది కరెక్ట్ కాదు. ఇది అంటే క్వశ్చన్ చేసిన ప్రతి ఒడి మీద నింద వేసుకుంటే వెళ్తే ఎంతమంది మీద వేస్తారు నిందలో, అట్లా వేయడానికి ఏమీ ఉండదు. సో డెఫినెట్గా ఎవరైతే ఈ అపోజిషన్ పార్టీస్ ఫెయిల్ వల్ల ఇదంతా జరుగుతుందండి. వాళ్ళు కరెక్ట్గా క్వశ్చన్ చేస్తే అసలు ఈ ప్రాబ్లమే ఉండకపోయినా ఆ పార్టీలు ఎందుకు బాగున్నాయని నేను చెప్పట్లా. బట్ అది యూత్కి సంబంధించి కాబట్టి, స్టూడెంట్స్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నాను. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మేంద్ర ప్రధాన్ గారు డెఫినెట్గా రిజైన్ చేసి తీరవలసిందే. రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ తీసుకోవాల్సిందే. ఒక పదవిని పట్టుకుని కంటిన్యూస్గా నేను కథలను నేను రిజైన్ చేయను మేము చేయించు అని చెప్పేసి మీరు మొండి పట్టు కూర్చోవడానికి మీరు ప్రజలు ఇస్తేనే వచ్చింది. ప్రజలు ఇవ్వడానికి ఏం లేదండి. భారతదేశంలో ఇవ్వడానికి ఏముంది? 40% ఓట్లు వచ్చినా కూడా మీరు సీఎం అవ్వచ్చు, లేకపోతే PM అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు. 50% ఓట్లు కూడా అవసరం లేదు మన భారతదేశంలో గెలవడానికి. సరే అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు అనొచ్చు, సరే ఇంతకుముందు కూడా ఎన్నో జరిగినాయి కదా, వాటికి సంబంధించి అప్పుడు క్వశ్చన్ చేయలేదు, ఇప్పుడు ఎందుకో క్వశ్చన్ చేశారు అంటే స్టూడెంట్స్కి సంబంధించిన ఆస్పెక్ట్స్లో అనవసరంగా దూరారు మీరు. ఇప్పుడు ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 crore జాబ్స్ ఇస్తానని చెప్పారు. అసలు యాక్చువల్గా సంవత్సరానికి 1,30,00,000 మంది బయటకు వస్తే ప్రజలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అడిగితే పకోడీ షాప్ పెట్టుకో అది కూడా ఉద్యోగం అని చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? లేవు కదా. హార్డ్లీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని ఉంటాయండి? సంవత్సరానికి 2 లక్షలు 2.5 లక్షల మించి కూడా ఉండదు. నెంబర్స్ మీద అవగాహన ఉండదు కాబట్టి ఇప్పుడు ఈవెన్ ఈ ఒక పార్టీ కార్యకర్తలు కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంత డీప్ అనాలిసిస్ ఉండదండి. వాళ్ళు ఒక మత్తులో, ఒక డ్రగ్స్ తీసుకున్నవాడు లేకపోతే ఒక మందు తాగినవాడు ఏ విధమైన మత్తు ఉంటుందో అలా మత్తులో ఉంటారండి ఎక్కువగా పార్టీ కార్యకర్తలు. వాళ్ళేమి మొండిగా వ్యక్తి పూజ చేసుకుంటా వెళ్ళిపోవడం తప్ప వాళ్ళకి ఎంత అవగాహన ఉండదండి. వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నారు, 2 కోట్ల జాబులు అన్నారు, ఇవ్వలేదు ఏంటి అన్న దానికి సంబంధించి 100 స్మార్ట్ సిటీ అప్పుడు అడగలా. 100 స్మార్ట్ సిటీస్ కడతానని చెప్పారు 2014లో. ఒక్క స్మార్ట్ సిటీ అయిందా? 2022 కంప్లీట్ చేస్తున్నారు. 2024, 25 అయిపోయింది, 26 అయిపోయింది. ఇప్పుడు ఒక్క స్మార్ట్ సిటీ కూడా అవ్వదు కదా. ఇండోర్ ఏదో స్మార్ట్ సిటీ అంటారు. అక్కడ మొత్తం టెస్ట్ చేస్తే పొల్యూట్ మొత్తం వాటర్ అంతా కలిసిపోయి చాలా మంది చచ్చిపోయారు. సో రేప్స్ తగ్గిస్తామని చెప్పేసి ఎంతో చెప్పాం మనం. రేప్స్ తగ్గిస్తాం, లేకపోతే క్రైమ్ తగ్గిస్తామని చెప్పారు. ఎక్కడ తగ్గించారంటే పెరిగిపోయినాయి. సో దానికి ఎన్నో తగ్గిస్తాము, మేము చాలా చేస్తామని చెప్పారు. చేసేసరి అప్పుడు ఎవడో ఢిల్లీ జంతర్ మంది దగ్గరికి వచ్చి గొడవ చెయ్యలేదు. సో అది అలా కామ్ అయిపోయి అలా ఎన్ని తప్పులు చేసినా ఎవడో మాట్లాడలేదు కాబట్టి మీరు బతకగలుగుతున్నారు. అప్పుడు కూడా ఎవరు అడగలేదు కదా. మీరు 2014 ఎలా చెప్పారు రేప్స్ నేను కంట్రోల్ చేస్తానని చెప్పి ఎంతో ఆవేశంగా మాట్లాడారు కదా, ఎంతో ఆవేశంగా. అది నేను ఇన్ఫ్లేషన్ నేను తగ్గిస్తాను, రేట్లు పెరిగిపోతున్నాయి, టమాటా రేట్లు, బంగాళదుంపల రేట్లు, ములక్కాయల రేట్లు పెరుగుతున్నాయని చెప్పారు. ఇన్ఫ్లేషన్ ఎక్కడ తగ్గింది కదా? 10 ఏళ్లలో ఇన్ఫ్లేషన్ ఎప్పుడు తగ్గలేదు కదా. లేకపోతే PM కోవిడ్లో అప్పుడు అడగలేదు కదండి. అప్పుడు జంత్రమంత్రకు వచ్చి లేదా ఎవడో మాలాంటాడు ఇంకొకటి మాట్లాడాల. PM కేర్ ఫండ్ అని చెప్పేసి కోవిడ్లో 15,000 కోట్లు వసూలు చేసి PM గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముద్ర వేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోగోస్ పెట్టి PM కేర్ ఫండ్ అని చెప్పేసి కోవిడ్ టైంలో వసూలు చేసిన 15,000 కోట్ల రూపాయల గురించి లెక్క అడిగితే ఇది ప్రైవేట్ NGO, గవర్నమెంట్కి ఏవైతే సంబంధం లేదు అని RTIలో అడిగితే మాకు సంబంధం లేదు, అలాగే PM కేర్ ఫండ్ PMకి సంబంధం లేదు, ఇది పార్టీ ఫండ్ అని చెప్పేసి మాకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు. దానికి ఎవడో అడగలేదు కదా. బయటకు వచ్చి ఎవడో జంత్రమంత్ర దగ్గరికి వచ్చి గొడవ వచ్చి ఎవడో అడగలేదు. ఇప్పుడు స్కిల్ ఇండియా అని చెప్పేసి ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టి 1.5 మందికి మీరు స్కిల్ ఇండియా అని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పి క్యాక్ రిపోర్ట్లో మీరు ఇస్తే, CAG రిపోర్ట్లో మీరు ఇస్తే ఫైనల్గా జాబులు ఎంతమందికి వచ్చిందంటే 12 లక్షల మందికి జాబులు వచ్చినాయని చెప్పి అఫీషియల్గా CAG రిపోర్ట్ వచ్చింది. దానికి సంబంధించి కూడా ఎవడో వచ్చి జంత్రమంత్రలో వచ్చి గొడవ పెట్టలేదే. మేక్ ఇన్ ఇండియా మీరు పెట్టి 2022 కల్లా మేక్ ఇన్ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్లో మన GDP వాటా 15% ఉంది, అది 25% చేస్తామని చెప్తే గత 10 ఏళ్లలో మ్యానుఫ్యాక్చరింగ్లో మన GDP వాటా 15% నుంచి 15.4%కి వచ్చింది. 10% చెప్తానన్నప్పుడు 0.4% మాత్రమే పెంచగలిగాం. ఈ మేక్ ఇన్ ఇండియా అనేటువంటిది ఏదైతే స్కీమ్ ఉందో ఇది కంప్లీట్గా అటర్ ఫెయిల్యూర్ అయింది. స్కిల్ ఇండియా అటర్ ఫెయిల్యూర్ అయింది. అప్పుడు కూడా జంత్రమంత్రకు వచ్చి వాడు నాలాంటి ఇంటలెక్చువల్స్ వచ్చి వాడు గట్టిగా మాట్లాడలేదు కదా.
ఇప్పుడు మాట్లాడలేదు, కామ్గా ఉన్నారో, జనాలకు అంత నాలెడ్జ్ లేదు, అంత బ్రెయిన్ ఉండదు కాబట్టి, కార్యకర్తలకి జనాలకు అంత బ్రెయిన్ ఏముంటుందో, ఏదో కూడా తిరగడం తప్ప అంత బ్రెయిన్ ఉండదు కాబట్టి నడిచింది, మీరు నడిపించగలుగుతున్నారు. సో అట్లా కరప్షన్ అనేది నేను చేయను, వేరే వాళ్ళు ఎవరిని చేయను అని చెప్పేసి, ఇప్పుడు ఎవరైతే కరప్షన్లో ఉన్నటువంటి 25 మంది ఎవరైతే మీకు ఎంపీలు లేకపోతే ఎమ్మెల్యేలు పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో, ముకుల్ రాయ్ కానివ్వండి, లేకపోతే నవీన్ జిందాల్ కానివ్వండి, ఎవరు చెప్తారు? ప్రతాప్ అని చెప్తారా, లేదా సుజనా చౌదరి గారు చెప్తారా, అజిత్ పవార్ గారు చెప్తారా, ప్రతాప్ అని చెప్తారా, హసన్ చెప్తారా, లేకపోతే బ్రహ్మ చెప్తారా, యామిని అని చెప్తారా, యశ్వంత్ గురించి చెప్తారా, సీఎం రమేష్ చెప్తారా, లేకపోతే ఎవరిని రవీంద్ర అని చెప్తారా, సంజయ్ సేత్ అని చెప్తారా, లేకపోతే సోవియర్ అని చెప్తారా, గీత అని చెప్తారా, సవన్న, లేకపోతే వీళ్ళందరూ కేసు ఉన్నవాళ్ళే కదండి. డిజిటల్ అశోక్ చౌహాన్ కానివ్వండి, 3 సీఎంలు అయ్యారు, 8 మినిస్టర్లు అయ్యారు, అర్చన పటేల్ కానివ్వండి, గీతాకొండ కానివ్వండి, మీకు టేక్ ఇట్. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో కరప్షన్లో ఉన్న వాళ్ళని తీసుకుని పార్టీలో పెట్టుకుని 3 సీఎంలు 8 మంది మినిస్టర్లు ఇచ్చి వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ మాఫీ చేసి మొత్తం ప్రక్షాళన, గంగానదిలో మునిగితే ప్రక్షాళన చేస్తారని ప్రక్షాళన చేసినప్పుడు కూడా ఎవడో ప్రొటెస్ట్ చేయలే. జంతర్ వచ్చి ఎవడు అడగలేదు కాబట్టి, జనాలకు అంత అవగాహన లేదు కాబట్టి నడిపించగలిగాం కదా మనం. అదే గంగానదిలో ఉండి గంగానది మొత్తాన్ని 2017 సంవత్సరానికల్లా మొత్తం అంతా చేస్తానని చెప్పి 25,000 రూపాయలు 20,000 రూపాయల కోట్లు బడ్జెట్లో మీరు కేటాయించి సమూలంగా గంగానది చేస్తానని చెప్పితే అగర్వాల్ అన్న అతను ఎవరైతే ఉంటారో, టీ అగర్వాల్ అన్న అతను 101 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆయన చనిపోతే కూడా ఎవరు చూడలేదు. గంగానదిని ప్రక్షాళన చేయమని చెప్పారు. ఐఐటి కాన్పూర్లో చదివినటువంటి ఒక మంచి వ్యక్తి చనిపోయాడు. అతను అగర్వాల్ అన్న అతను, టీ అగర్వాల్. అప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు కదా, నడిచింది కదా. 101 రోజులు చేశారు, చనిపోయినప్పుడు ఎవరు మాట్లాడలేదు. నా చావుకి మీరే కారణం అని చెప్పి రాసి చనిపోయాడు అతను, నిరాహార దీక్ష చేసి. ఎయిమ్స్ హాస్పిటల్ బలవంతంగా తీసుకెళ్తే నెక్స్ట్ రోజు చనిపోయాడు. మరి దాని గురించి కూడా ఎవరు మాట్లాడలేదు కదా, గంగావరం గురించి మాట్లాడలేదు. లేకపోతే ఇప్పుడు బ్యారల్ పెట్రోల్ ఏదైతే ఉందో, కరెన్సీ 60 రూపాయల్లో ఉన్నటువంటిది 2014లో 60 రూపాయలు 65 రూపాయలు డాలర్ రేట్ ఉంటే, ఆ రోజుని బ్యారల్ వచ్చేటప్పటికి ఏదైతే $110 ఉన్నప్పుడు అప్పుడు పెట్రోల్ రేటు 65 రూపాయలు అయితే ఉండట్లేదు. ఇప్పుడు ఇంకా బ్యారల్ రేటు 110 కాకుండా ఇంకా తగ్గిపోతే ఇప్పుడు పెట్రోల్ రేటు 115 రూపాయలు అయిపోయింది కదా. మరి యాక్చువల్గా ఇన్ఫ్లేషన్, డాలర్ రేటు ఎంత విపరీతంగా పెరిగిపోయింది అన్న దానికి కూడా ఎవరు అడగట్లా. దానికి కూడా జనాలకు అంత అవగాహన లేదు, అడగలా. దానికి ఎక్కడ అడిగారు? దానికి కూడా అడగలేదు కదా, దానికి అడగలా. ఇండియా గ్రోత్ ఎకానమీ పర్స్పెక్టివ్లో, ఎకానమీ గ్రోత్ మన 6% 5% అవుతుందని మనం అబద్ధాలు చెప్పినప్పటికీ కూడా పర్ క్యాపిటల్ డిమాండ్ ఏదైతే ఉంటుందో, పర్ క్యాపిటల్ డిమాండ్లో $2,000 ఉన్నాయి. మనకి ఓవరాల్గా పర్ క్యాపిటల్ డిమాండ్ రూపాయల్లో కన్వర్ట్ చేసినట్లయితే, డాలర్లో కాదండి, అంటే రూపాయల్లో కాకుండా డాలర్లో కానీ కన్వర్ట్ చేసినట్లయితే మన పర్ క్యాపిటల్ దిగిపోయింది కదా. ఇంకా మనకి లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఇండియా గ్రోత్ ఏదైతే చైనా కంటే ఎక్కువ మనం చెప్పుకుంటున్నామో, 2 డికేట్ల పాటు చైనా డబల్ డిజిట్ దాటేసింది, ఒక పర్టికులర్ సాచురేషన్కి వచ్చింది. అక్కడ పర్ క్యాపిటల్ ఇంకా $14,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది, ఇప్పుడు పెరిగిందని చెప్తున్నాం. ఈ పెరిగింది కూడా డాలర్లో కన్వర్ట్ చేసినట్లయితే మన గ్రోత్ ఆఫ్ ఎకానమీలో అసలు దరిదాపులో కూడా లేవు మనం. సో అప్పుడు కూడా ఇలా మోసం చేసి జీడీపీ తప్పుడు లెక్కలు కట్టినా, ఇండియా గ్రోత్ లెక్కలు తప్పులు కట్టినా, ఎకానమీ గ్రోత్ తప్పుడుగా మనం చూపించినా జనాలకు అవగాహన లేదు కాబట్టి అప్పుడు కూడా ఎవడు అడగల. ఎఫ్డీఐ ఇన్వెస్ట్మెంట్స్ ఈ లాస్ట్ 4 నెలల్లోనే 2.5 లక్షల కోట్ల రూపాయలు వెనక్కి వెళ్ళిపోయినాయి. కరెక్ట్గానే విన్నారు మీరు. ఏదైతే నెట్ ఎఫ్డీఐస్ ఉన్నాయి, నెట్ ఎఫ్డీఐ 0 కంటే పడిపోయింది. ఇంకా మనకి బయటకి చాలామంది ఇన్వెస్టర్స్ పట్టుకెళ్ళిపోయారు. 2025 సంవత్సరంలోనే 150,000 కోట్ల పైసలకి వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈ 2026లోనే ఈ 4-5 నెలల్లోనే 2 లక్షల కోట్ల వరకు వెనక్కి ఎఫ్డీఐ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈ కరెన్సీ అబ్నార్మల్గా పడిపోవడం వల్ల మొత్తం మనం 5 ట్రిలియన్ మనం ఎకానమీ 2022కే చేస్తానని మనం చెప్పాము. 24కి చేయలేదు, 23కి చేయలేదు. తర్వాత హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. ఇప్పుడు నితిన్ గడ్కరీ కొత్తగా 2027 అని చెప్తున్నారు. ఇవి చెప్పినా కూడా జనాలకు అంత అవగాహన లేదు కాబట్టి 5 ట్రిలియన్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు. బట్ ఓవరాల్ సైజు కాదు, పర్ క్యాపిటల్ చూడాలి, ఎకానమీ గ్రోత్ ఏ విధంగా చూడాలి అంటే లేదు. ఒక పర్సన్ చేతిలో పవర్ ఉంటే ఎంత డేంజర్, ఒక పర్సన్ చేతిలో బిజినెస్ ఉండకూడదు. అదాని చూసుకున్నట్లయితే అతి తక్కువగా ఉన్నటువంటి ఏదైతే 400-500 ర్యాంకులో ఉండేటువంటి అదాని లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఏషియాలోనే ఫస్ట్ పర్సన్ అయ్యాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్నో లక్షల కోట్లకి అధిపతి అయ్యాడు. ఒక మనిషికి 2-3 పోర్ట్ల కంటే ఎక్కువ కూడా 14-15 పోర్ట్లు, పోర్ట్లు ఒక 15, ఎయిర్పోర్ట్ వేరు, పోర్ట్స్ వేరు. అండ్ మొత్తం పవర్ ప్లాంట్స్ కానీ, సోలార్ కానీ, డేటా సెంటర్స్ కానీ అన్నీ కలిపి ఒక వ్యక్తి చేతిలో పెడితే మోనోపోలీ అవుతుంది అని చెప్పితే, అసలు డిఫెన్స్లో అలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అంబానీకి ఆ ఎలిజిబిలిటీని క్రైటీరియాస్ని మార్చి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా 0 ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు కూడా అదానికి ఎయిర్పోర్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ లేకపోతే ఎలిజిబిలిటీ క్రైటీరియాని మార్చి, టెండర్ కండిషన్స్ని మార్చి ఒకేసారి 13 ఎయిర్పోర్ట్లు మీరు ఇచ్చినప్పుడు ఈ 13 ఎయిర్పోర్ట్లు తీసుకున్నటువంటి ఈ కాన్ఫిడెన్స్తో, ఈ ఎక్స్పీరియన్స్తో ఫారెన్లోకి వెళ్ళి ఎన్నో ఎయిర్పోర్ట్స్ని టెండర్ దక్కించుకున్నారు కదా. ఇది బేస్ క్రియేట్ చేశారు కదా. అట్లాగే మీకు డిఫెన్స్లో ఎక్స్పీరియన్స్ లేని వ్యక్తికి డిఫెన్స్ కాంట్రాక్ట్ ఇచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా మార్చి తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లోకి ఇప్పుడు వెళ్ళాలి కదా. ప్రధాని మీద యుఎస్ ట్రంప్కి ఇచ్చినటువంటి అగ్రిమెంట్ ఏంటి, కేసులు ఏదైతే చెప్పింది ఏదైతే ఉంది.
సో ఇంత డెప్త్ టెక్నికల్ నాలెడ్జ్ లేదు, దానికి సంబంధించి కూడా ఎవరు మిమ్మల్ని అడగరా. బ్లాక్ మనీ పట్టుకొచ్చి 15 లక్షలు ఇస్తాం ఒక్కొక్కటి అకౌంట్కి అని చెప్పారు, దానికి సంబంధించి కూడా ఎవరిని అడగలా. మీకు జంత్ర మద్దతు దగ్గరికి వచ్చి గొడవ చేయలేదు కదా. దానికి సంబంధించిన డిమానిటైజేషన్కి సంబంధించిన దాంట్లో ఆయన స్వయంగా గోవా మీట్లో పబ్లిక్ మీటింగ్లో చెప్పినటువంటిది విధానం ఏంటి, 2 నెలలు మీరు భరించండి నన్ను, మీకు న్యాయం జరుగుతుంది, దేశానికి మంచి జరుగుతుంటే 99.3% వెనక్కి వచ్చేసిన నోట్లు. అసలు బ్లాక్ మనీ ₹1 కూడా బయటకు రాలేదు కదా. అప్పుడు కూడా నన్ను అని క్షమాపణ కూడా బయటకు వచ్చి చెప్పలేదు కదా. రైతులు 700 మంది చనిపోయినా లేదు, ఓకే చనిపోయే రైతు ఏంటి వెనక్కి తీసుకుంటామని చెప్పారు. గోదావరిలో 1000 మంది చనిపోయినా, ఎన్నో వీడియోలు లీక్ వచ్చినా అప్పుడు కూడా అడగలా. ఎప్పుడు అడిగారు మిమ్మల్ని అసలు నాకు అర్థం కాదు. మీరే చెప్పండి. ఇప్పుడు రామ మందిర్ టైంలో కూడా, అయోధ్యలో కూడా ఎందుకు ఓడిపోతారు? రామ మందిర టైంలో కూడా మనం బాలరాముని చేతితో పట్టుకుని తీసుకెళ్తున్న ఫోటోలు పెట్టాం. సేద తీర్చినటువంటి రాముని లార్డ్ రామా కంటే ఎక్కువ అని మనం చెప్పినా కూడా జనాల్లో రివోల్ట్ రాలేదు, అడగరా. అది మీ అదృష్టం. పెద్ద పెద్ద ఫోటోలు పెట్టినా కూడా రాముడి కంటే ఎక్కువ అని పెట్టినా కూడా పెద్ద రివోల్ట్ రాలేదు, ఎవరు అడగలేదు కదండి. ఎవరు ఎక్కడ ధర్నాలు చేయలేదు, అడగలేదు. మీడియా మొత్తానికి ఈరోజు జరిగిన ఇష్యూ ఏ మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో కూడా, ప్రతి మీడియా ఛానల్ ఎన్డీటీవీ దగ్గర నుంచి ఏ ఛానల్ తీసుకుంటారో, మీరు నేమ్ ఇట్ ఎనీ ఛానల్ అండి, నేషనల్ వాంట్స్ టు నో అని చెప్తున్నటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఇప్పుడు ఈరోజు ఎందుకు కవర్ చేయలేదు? నేషనల్ వాంట్స్ టు నో అని చెప్తారు కదా, నేషనల్ మీడియా ఛానల్లో చెప్తారు కదా, కవర్ చేయలేదు కదా. ఆ పిల్లలందరూ మొబైల్లో తీసి. సో స్టూడెంట్స్ అందరూ దేశద్రోహులే, అక్కడికి వచ్చిన అందరూ దేశద్రోహులే, లేదా అపోజిషన్ పార్టీ కుట్రలే, వేరే వాళ్ళు ఫండ్ ఇస్తున్నారు, డీప్ సెల్స్ అని చెప్పేసి ఎంతకాలం అలా అబద్ధాలు మనం చెప్పుకుంటా ముందుకెళ్తామండి. అంటే నేనేమంటానంటేనంటే, ఇప్పుడు నేను పర్టికులర్ పర్స్పెక్ట్లో ఉన్నప్పుడు నేను ఓటేసానండి పార్టీకి. ఎవరైతే నేను పర్సనల్గా చెప్తున్నాను కదా, ఇప్పుడు న్యూట్రల్గా ఉన్న వ్యక్తులు, మంచి జరుగుతుందని ఓట్లు వేసినటువంటి వ్యక్తులు కూడా మీరు దూరం చేసేసుకుంటున్నారు. ఆ బాధతో నేను వీడియో చేస్తున్నాను. అంటే ఓటేసిన నాలాంటి వ్యక్తి కూడా, న్యూట్రల్గా ఉన్న నాలాంటి వ్యక్తి కూడా ఇలాంటి అన్యాయాలు చూసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో స్టాండ్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్టూడెంట్స్కి సంబంధించిన విషయం కాబట్టి ఆబ్వియస్గా నేను అపోజిషన్ పార్టీ వస్తే మంచి జరుగుతుంది అసలు ఆయన చెప్పట్లేదు, కాంగ్రెస్ వస్తే మంచి జరుగుతుంది. వాళ్ళు అంతకుముందు 10 ఏళ్ళు వాళ్ళు వర్షాన్ని చేశారు. బట్ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన ఎందుకు ఒక్క పదవి గురించి రిజైన్ చేయకుండా ఇంతమంది గొడవలు పెట్టి, ఇంతమంది ఏడ్చినా, ఇంతమంది చేసినా మేము మాత్రం చేయము ఏంటిది? మీకు ఎవడిచ్చాడు అసలు? నాకు అర్థం కాదు. ఆ పవర్ అంటే నాకు పవర్ ఉంది కాబట్టి ఏదైనా చేస్తాను కదా అని చెప్పి చేస్తున్నారు. అంటే చేయొచ్చు అట్లాగా. ఈ అహంకారమైనటువంటి ధోరణి, రాజరికం ఒక్క మనిషి చెప్తే దేశం మొత్తం వింటుంది. ఇది అవసరం. ఇది ఇలాంటి దీన్ని డెమోక్రటిక్ కంట్రీ అంటామా? ఒక మనిషి చెప్తే 300 మంది 250 మంది ఎంపీలు విని ఆయన చెప్పినట్టు వింటున్నారు అంటే దీన్ని డెమోక్రసీ అంటామా? డెమోక్రసీ అంటే ఎవడో ఒపీనియన్ ఇక్కడ చెప్పాలి కదా. డెమోక్రటిక్ కంట్రీని ఎట్లా చెప్తాం మనం? అసలు ఇండియా డెమోక్రటిక్ కంట్రీ కాదని ఎలా చెప్తారు చెప్పండి? ఒక మనిషి మాట్లాడితే, ఒక మనిషి శాసిస్తే అందరూ ఫాలో అవుతున్నారు. దీన్ని డెమోక్రటిక్ కంట్రీ అని మనం ఎట్లా అంటాం? మనం ఇది డెమోక్రసీయా? నేషనల్ హంగర్ ఇండెక్స్ మనం ఎక్కడున్నాం మనం? ఇంకా నేను సపరేట్గా వీడియో చేసి చెప్తానండి. 115కి పోయింది. ప్రెస్ ఫ్రీడమ్లో ఎక్కడికో పోయాం. కరప్షన్లో ఎక్కడికో పోయాం. ర్యాంక్ 85కి వెళ్ళిపోయింది. పవర్టీ ఎక్కడికో పోయింది. 80 కోట్ల మంది బిలో పవర్టీ లైన్లో ఉన్నారు. మొత్తం మిడిల్ క్లాస్ అంతా పూర్ ఫ్యామిలీస్ అయిపోతున్నారు. ఉద్యోగాలు లేవు, ఈఎంఐలు, ట్యాక్స్లు, జిఎస్టీలు, ఇన్కమ్ ట్యాక్స్. ఈ చాలంటే మళ్ళీ కోర్టు ఉంటే కోర్టు కేసులు డబ్బులు కట్టుకోవడం, జాబులు పోవడాలు, ట్యాక్స్ కట్టినోడుగా రిటైర్ అయితే జాబ్ పోతే వాడికి పెన్షన్ లేదు. ఇలా అన్ని రకాల ఇబ్బందుల్లోనూ బాధలు ఉన్నారు. ఇంకొకటి దేవుడు వస్తేనే, ఇంకొక పార్టీ వస్తే బాగు చేస్తానని చెప్పట్లేదు, వాళ్ళు ఇలాగే చేస్తారు. నేనేమి వేరే పర్స్పెక్ట్లో చెప్పట్లేదండి. నేను వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా కూడా ఇంత ఇమీడియట్గా అంటే అబద్ధాలు చెప్పి ఎందుకు వచ్చారంటున్నాను అంతే. నేను చెప్పేది సరే ఇవన్నీ వేరే వాళ్ళు వస్తే చేస్తారు, ఇవన్నీ చేయడం ఎవరి వల్ల అవ్వదో. మీరు అబద్ధం చెప్పి వచ్చారు అంత లోపలికి, ఎందుకు చెప్పారని అడుగుతున్నాను. ఎవరి వల్ల అవ్వదండి. ఎవడండి 2 కోట్ల ఉద్యోగం ఇచ్చేది? కాంగ్రెస్ ఎందుకు ఇస్తుంది? ఆడ వల్ల అవుతా, కాంగ్రెస్ వల్ల, వాడి వల్ల అవ్వదు. ఇది అబద్ధాలు చెప్పి నేను బ్లాక్ మనీ తెస్తాను, స్మార్ట్ సిటీలు కడతాను, మొత్తం అన్ని కలిపి ఎయిర్పోర్ట్లు ఒకటికే ఇస్తాను, రేపులు తగ్గిస్తాను, ఇన్ఫ్లేషన్ తగ్గిస్తాను, జీడీపీని పెంచుతాను, ఇండియన్ ఎకానమీని పెంచుతాను, సో అందరికీ నేను భరోసా ఇస్తాను, రైతులకి 2 రెట్లు ఇన్కమ్ని పెంచుతానని చెప్పారు. ఇవన్నీ అబద్ధాలు ఎందుకు? గట్టిగా ఆవేశంగా గట్టిగా మైపాటిని మాట్లాడేసి గట్టిగా మాట్లాడేస్తే జనాల్లో ఆవేశపడిపోయి ఓట్లు వేస్తారు, వాళ్ళకి బ్రెయిన్ లేదని చెప్పేసి మీ నమ్మకం, అది ప్రూవ్ అవుతుంది. ఇంకొకళ్ళు వచ్చినా అదే అబద్ధం చెప్పినా అది కూడా అవ్వదు. పబ్లిక్ ఎప్పుడు చెప్పిందంటే ఇవన్నీ జరిగే పనులే కాదు. దేవుడు వచ్చినా కూడా, స్వయంగా మీరు పూజించే దేవుడు వచ్చినా కూడా ఇవన్నీ అవ్వదు. ఎవరి వల్ల అవ్వదు. ఎవడో ఏమీ చేయలేడు. ఆయన వచ్చి పాలించినా కూడా
చేయడం. అది స్లోగా ప్లాన్ చేసుకుంటే వెళ్ళవలసినటువంటి విషయం తప్ప. అప్పుడు నేనేమి అపోజిషన్లో వస్తే చేసేస్తారని చెప్పట్లేదు. ఇది తప్పు జరిగింది. 17 మంది చనిపోయారు. ఆ తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు. వాళ్ళను కూడా కనీసం మాట్లాడలేదు. చిన్న పిల్లలు వచ్చారు. స్టూడెంట్స్ ప్రత్యేకంగా 10 మంది ఉండొచ్చు, 10 మంది పార్టీ వాళ్ళు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ, కాక్రోచ్ పార్టీ వాళ్ళు 10 మంది ఉత్తే రావచ్చు. బట్ నిజంగా సఫర్ అయినటువంటి విద్యార్థులు ఉన్నమాట వాస్తవమైనప్పుడు వాళ్ళ కాంపన్సేషన్ ఎందుకు, ఇంతకంటే పెద్ద విషయం లేదా, పార్లమెంట్లో ఎందుకు డిస్కస్ చేయలేదని బాధగా చెప్తున్నాను. అంటే డెమోక్రటిక్ కంట్రీలో మీ ఆరగన్సీతో పార్లమెంట్లో నేను డిస్కస్ చేయను. నేను చెప్పింది శాసనం భారతదేశంలో. నేను బతికినంత వరకు కూడా నేను భారతదేశాన్ని పాలిస్తాను. నాకు ఓట్లు అయిపోయినా పర్లేదు, దొంగ మిషన్లు పెట్టినా ఓట్లు వేసుకుని నేనే గెలుస్తాను, నన్ను ఎవడో ఏమీ చేయలేడు అన్నటువంటి అహంకార ధోరణి ఏదైతే ఉందో, ఎవడన్నా మాట్లాడితే కేసులు వేద్దాం, ఈడీ కేసులు వేద్దాం, లోపలేద్దాం, ఇలాగ వన్ సైడెడ్గా అహంకార ధోరణి ఏదైతే ఉంటుందో ఇది ఎక్కువ కాలం నడవదు. ఇన్ని తప్పులు జరిగినా ఎవడో అడగలా. ఇది కూడా మీరు కాముగా వాటి రిజైన్ చేసేసి ఉంటే ఇది అవ్వపోను. అనవసరంగా దీన్ని మొత్తాన్ని తెగిదాకా లాగుతున్నారు. దీనివల్ల మీకే నష్టం. మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ యూత్లో ఆల్రెడీ యూత్కి జాబులు లేక, స్కిల్ లేక, లేకపోతే ఎంప్లాయ్మెంట్ లేకపోవడం వల్ల, ఏ టెక్నాలజీ ఇవ్వటం వల్ల, జాబులు పోవడం వల్ల, లేదా సరైనటువంటి బయట మార్కెట్ రియల్ ఎస్టేట్ కానీ, లేదా మనీ సేవింగ్స్ కానీ, ఈఎంఐలు కట్టలేకపోవడం వల్ల, బయట వడ్డీలు పెరిగిపోవడం వల్ల ఇల్లులు అమ్ముకుంటారండి. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇల్లులు అమ్ముకుంటున్నారు, వాళ్ళ అప్పులు కట్టలేక. ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఇష్యూ వచ్చింది. ఎడ్యుకేషన్ ఇష్యూ నా అదృష్టం కొలిది ఎడ్యుకేషన్ ఇష్యూ ఎవరు మాట్లాడలేదు అంటాను, కనీసం మాట్లాడుతున్నారు. దానికి 2 చేతులు పెట్టి అందరూ దండం పెట్టారు. ఇప్పుడు దాకా ఇది మోస్ట్ నెగ్లెక్ట్. ఇన్ని తప్పులు జరిగినాయని చెప్పాను కదా, 20 లిస్ట్ చెప్పాను కదా ఇప్పుడు దాకాను. దీనికి సంబంధించి ఎవరైనా జంత్రమంత్రి దగ్గర మాట్లాడాడు? ఒక్కడన్నా దీని గురించి ప్రొటెస్ట్ చేశాడా? చెలో ఢిల్లీ అని ఎవడన్నా అన్నాడా? ఇప్పుడు నేను చాలా చెప్పాను కదా, ఏది అనలా. మొత్తం కరప్టెడ్ పీపుల్ ఉన్నా, వాళ్ళ ఎంపీలైనా, వాళ్ళ సీఎంలైనా, అస్సాంలో చేసిన అస్సాం సీఎం గారు ఎవరంటే, ఎన్ని కేసులు ఉన్నాయంటే, కేసులు పక్కన పెట్టండి. ఆయన బీజేపీలోకి వచ్చిన తర్వాత పునీతుడు అయిపోయాడు. ఇప్పుడు దేవుడి గురించి అందరికంటే ఎక్కువ చెప్తున్నాడు. మహారాష్ట్ర సీఎం ఎవరండి? ఇవన్నీ బయటికి తీస్తే పార్టీ మారిపోతే మీ పదవులు ఇచ్చి మంచోడు అయిపోతున్నాడు, లేదంటే బయట ఉంటే ఉండిపోతున్నాడు. చెప్పాను కదా, ఎస్ఎం కృష్ణ లాంటి వాళ్ళని నోరు మూసి కూర్చోబెట్టారని చెప్పి. ఎవరినైనా నోరు మూసి కూర్చోబెడతారు. అద్వానీ గారిని కూర్చోబెట్టిన వ్యక్తులు వీళ్ళంతండి, ప్రతి ఇష్యూ కాదు కదండి. బట్ ఈ అహంకార ధోరణి ఎంతవరకు మీరు సాగించగలరు? మరి ఈ కంట్రీ ఎకానమీ ఏంటి, జీడిపి పరిస్థితి ఏంటి, ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి, ఇవన్నిటికి ఎప్పుడు అడగలరా? లక్కీగానో లేదా నీట్ది రాజుకుంది. ఇది రాజుకోవాలి. యాక్చువల్గా ఎగ్జామ్ సిస్టమ్ ఎవడో కోచింగ్ చేయట్లేదు అని నాలాంటి 5 ఏళ్ళ నుంచి బాధపడుతుంటే ఇప్పుడు కోచింగ్ చేయడం మొదలుపెట్టారు. కరెక్ట్ కోచింగ్ చేయడం. నేను అందు గురించి దీని గురించి మాట్లాడుతున్నాను. నాలాగా న్యూట్రల్గా ఉన్న పర్సన్ కూడా వన్ సైడ్ లాగేస్తున్నారు. నేను న్యూట్రల్ పర్సన్ అండి, నాకేముంటుంది ఇంట్రెస్ట్? అంటే ఈ అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు కాదండి, అతను 100% రాజీనామా చేయాలి. చేయకుండా మీరు కాపాడుతున్నప్పుడు నాలాంటి కోపం వచ్చి మాట్లాడితే నా మీద బురదేయచ్చు. ఇప్పుడు దేశద్రోహి అంటారో, లేకపోతే పాకిస్తానీ అంటారో, లేకపోతే ఇంకోటి అంటారో అని. సరే, పాకిస్తాన్ అని గుర్తొచ్చింది. జీడిపిలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక వరస్ట్ కంట్రీస్ అంటాం కదా మనం. డాలర్ పతనం, రూపాయి పతనంలో మనకంటే పాకిస్తాన్, బంగ్లా కరెన్సీ బాగుంది అన్న విషయం ఎంతమందికి తెలుసు అసలు భారతదేశంలో? తెలియదు. మనకంటే మన రూపాయి పతనం అయింది కదండి, మనకంటే బంగ్లాదేశ్ కరెన్సీ స్ట్రాంగ్గా ఉంది, పాకిస్తాన్ కరెన్సీ స్ట్రాంగ్గా ఉంది అన్న నాలెడ్జ్ ఎంతమంది ముందు అంటారు? అసలు ఉండదు అది నాలెడ్జ్ ఎవరికైనా. సో అందువల్ల ఏంటంటే, మీరు దూరంగా ఉన్న మనుషులు బూచుల కింద చూపించి ఎంతకాలం మనం మాట్లాడతామని, ఎంతకాలం చేస్తాం నాకు అర్థం కాదు. అపోజిషన్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయండి. అడగాలండి. ఇప్పుడు 17 మంది చనిపోయారు అని అడుగుతున్నారు. వాళ్ళు వచ్చారండి, ఒకళ్ళు చూసిన చిన్నపిల్లలు కూడా వచ్చారు. వాళ్ళ ఫ్యూచర్ పరిస్థితి ఏంటో, జాబ్స్ పరిస్థితి ఏంటో, అసలు ఉద్యోగాల పరిస్థితి ఏంటో తెలియదండి. ఎన్నో తప్పులు చేశారండి. కాకపోతే జనాలకు అంత నాలెడ్జ్ లేదు కాబట్టి మతం రంగు వేసేసి, మీరు మతం ముసుగులో మతాన్ని అడ్డు పెట్టుకుని ఎమోషన్ బిల్డ్ చేసి జనాలను రెచ్చగొట్టి మీరు బండి నడిపిస్తున్నారు. ఎంతకాలం నడిపిస్తారో నాకు అర్థం కాదు. హిందూ మతం అంటే బీజేపీ అని, లేకపోతే బీజేపీ అంటే హిందూ మతమేనా నాకు అర్థం కాదు. అంటే హిందువులు ఉండకూడదా వేరే వాళ్ళు? ఇప్పుడు నేను హిందువునే, ఉండకపోతే కుదరదా? నేను భగవద్గీతలో చెప్పిన ఏ ఒక్క శ్లోకమైనా ఫాలో అయ్యాడన్నా? 700 శ్లోకాల్లో లార్డ్ రామా గారి కంటే పెద్ద ఫోటో పెట్టి బాలరాముడి చేతితో పట్టుకునే ఫోటో చూశానండి. అసలు దేవుడి కంటే ఎక్కువ అన్న పరిస్థితిలో మీరు సూపర్ పవర్, ఆ పవర్, ఈ పవర్ ఎంతకాలం చెప్తారండి? అబద్ధ జనాలకు అంకెల మీద కానీ, స్టాటిస్టిక్స్ మీదకి సంబంధించి కానీ, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, లేకపోతే ఎఫ్డిఐస్ అంటే ఏంటి, లేకపోతే కంట్రీ ఎకానమీ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి వెళ్తాయి, అప్పులు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఈ ట్యాక్స్ ఎంత కట్టించుకుంటున్నారు, ఒక్కొక్క దాని మీద ఎంత ట్యాక్స్ వేస్తారో తెలుసు అసలు? ఈ డబ్బులు పట్టుకుని ఎవరికి ఖర్చు పెడుతున్నారు ఫ్రీగాను? ఎవరికి సమాధానం ఆన్సరబుల్లే లేదు ఇక్కడ.
కాదండి, ప్రజలు ఇచ్చిన పదవి అతను ఫెయిల్ అయ్యాడు కాబట్టి బయటికి దిగమంటే నేను దిగను, మేము దింపం, మా మాట శాసనం అని ఈగోయిస్టిక్ పార్టీ అయిపోయిందండి. ఈగోయిస్టిక్ పీపుల్. ఇంత ఈగో అనేది అహంకారం, ఈగో. ఈ ఈగో డెఫినెట్గా మీరు కానీ ఇమీడియట్గా ఆయన చేత రాజీనామా చేయకపోతే ఈ ఈగో మిమ్మల్ని కూడా కిందకి దించేస్తుంది. నాలాంటి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కూడా రోడ్డు మీదకి వస్తారు. మాలాంటి ఇంటలెక్చువల్స్ వస్తే మీకు డేంజర్. ఎందుకు చెప్పినా, మిగతా వాళ్ళకి బుర్ర ఉండదు. వాళ్ళు ఏదో కార్యకర్తల కింద ఉంటారు, ఏదో మాట్లాడతారు పొలిటికల్గా. టెక్నికల్గా డీప్గా జనాలకు అర్థమయ్యేటట్టు ఒక్కొక్క టాపిక్ని మాట్లాడితే, ప్రజలకు కానీ అవేర్నెస్ ఇవ్వగలిగితే, ఒక్కొక్కటి అబద్ధమైన ఉడిపోయి మీద పొరలు వచ్చినట్టుగా వాళ్ళు చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు మాలాంటి వాళ్ళు హైలీ ఇంటలెక్చువల్స్ని రెచ్చగొడుతున్నారు. ఇది పార్టీకి మీకే నష్టం. ఒక్కొక్కరు టర్న్ అయిపోతున్నారు. మీకు నమ్మి మేము ఓటేసాం, తప్పు చేసామని తల బద్దులు కొట్టుకున్నారు 10 మంది ఈరోజు చంద్రమంతర్లో. బీజేపీ లీడర్ల పిల్లలే. ఇది ఎంత తెగేదాకా దయచేసి మీరు లాక్కండి. అపోజిషన్ పార్టీ ఏం బలంగా లేదు, వాళ్ళు వచ్చినా కూడా ఇలాగే తగలడతాయి. మీరు ఉంటే మంచిదంటే మంచిదే, ఉండండి, ఉంటే ఉండండి, అది వేరే విషయం. బట్ ఇష్యూ బేస్డ్ కాకుండా అహంకార ధోరణితో వన్ సైడెడ్గా ఈగోయిస్టిక్గా నన్ను ఎవడో వేయించిన అహంకారంతో కానీ ముందుకెళ్తే నాలాంటి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చేస్తారు. 10 మంది వస్తే రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు మీరు కనపడరు. ఇప్పుడు దాకా ఇంటలెక్చువల్స్ పాలిటిక్స్లో ఉన్నవాడు ఇంటలెక్చువల్స్ లేరు. పండగ ముద్దుగా జై శ్రీరాము లేకపోతే జై మతం లేకపోతే ఇంకోటి అనుకుంటా పోయిన ఉన్నారు కాబట్టి నడిచింది ఎమోషన్. బండి ఫ్రెండ్స్ గారు కొడుకు కేసుకి ఏమైంది? ఎన్నో నీతులు చెప్పాడు ఆయన. ఓ పిల్లని అన్యాయం చేశారు కదా, అదేమైంది తెలియదు, మర్చిపోయి తీసి పడేశారు, కేసుని తీసి పక్కన పట్టేశారు, సైలెంట్గా పెట్టేశారు, అంతే. వాళ్ళు బెదిరించేశారు. ఇలాంటి ఎన్నో. సో ఎప్పుడు మాట్లాడి ఆడి మీద కేసు లేదా పార్టీలో కలిపేసుకోవడం. ఇది మేబీ అన్ని రాష్ట్రాల్లో మనం గెలుస్తున్నాం కాబట్టి కంట్రీ వన్ సైడ్కి వెళ్ళకూడదండి. ఒకే వ్యక్తి చేతిలో మోనోపోలీ కింద ఇప్పుడు అమెజాన్ ఒకే మోనోపోలీ అయిపోయింది. డేంజర్ అండి దేశానికి. డిఫెన్స్ సెక్టరు, పవర్ సెక్టర్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్లు ఒకరి చేతిలోకి వెళ్ళిపోయినాయి. మినరల్స్ ఒకరి చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఆల్ మూవీస్ 4 సంస్థల చేతుల్లో ఉన్నాయి. ఆల్ హాస్పిటల్స్ 10 మంది చేతిలో ఉన్నాయి. ఈ మోనోపోలీ సిస్టమ్ ఏదైతే ట్రైపోలీ, మోనోపోలీ, డ్యూపోలీస్ ఏవైతే ఉన్నాయో డేంజరస్ టు ది కంట్రీ. మొత్తాన్ని మీరు కబళించేస్తున్నారు, చంపేస్తున్నారు. అవసరమైతే న్యాయం జరగట్లా, న్యాయ వ్యవస్థ సరిగ్గా లేదు. మీకు కావాల్సినట్టు మీరు జడ్జిమెంట్లు తీసుకుంటున్నారు. ఇంత దమ్మున్న గవర్నమెంట్ కాదండి. భారతదేశంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంత పవర్ఫుల్ మెజారిటీ ఇచ్చిన ఇంత పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ లేడండి. హ్యాట్స్ ఆఫ్ అండి. అంత పవర్ ఇస్తే కూడా పవర్ని సరిగ్గా యూజ్ చేసి కంట్రీని ముందుకు తీసుకెళ్ళారు. ఫుల్ మెజారిటీ ఇవ్వండి, హాఫ్ మెజారిటీ ఇస్తే నేను చేయలేను అన్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలాగ అన్నాడు, ఫుల్ మెజారిటీ ఇవ్వండి, హాఫ్ ఇస్తే నేను చేయలేను అన్నాడు. ఏం చేశాడు? 150 ఇస్తే. ఇక్కడికి వచ్చేటప్పటికేమో ఫుల్ ఇస్తే నేను చేస్తాను. ఇంత పవర్ఫుల్ ఒక పర్సన్ పట్టుకుని భారతదేశం నడుస్తుంది నమ్మి ఏం చేశారండి? లెక్కలు తీయండి, ఒక్కొక్కటి మాట్లాడుకుని. తెలుగు ఉన్నవాడు ఎవరన్నా మాట్లాడితే పెట్టరు. ఒక్క ప్రెస్ మీట్ పెట్టగలిగారా? నన్ను చౌకీదార్ అనుకోండి, నేను ప్రైమ్ మినిస్టర్ని కాదు, మీ పాలేరుని, మీ చౌకీదార్ని అనుకోండి, నేను మీతో ఉంటాను అని చెప్పారు కదా. ఒక్క ప్రెస్ మీట్ అన్నా పెట్టారా? అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారా? స్కిల్స్ గురించి మాట్లాడారా? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారా? అన్ఎంప్లాయ్మెంట్ లెక్కలు కూడా తప్పులు చూపించారు. ఎందుకు ప్రెస్ మీట్ ఒక్కటి కూడా పెట్టలేదు? నిజంగా అంత హానెస్టీ మీ దగ్గర ఉంటే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదండి? మనం వీటి సమాధానం చెప్పండి. పార్లమెంట్లో ఎందుకు డిస్కస్ చేయలేదు ఈ రోజుని? పబ్లిక్ విషయాలు డిస్కస్ చేయరు అక్కడ. దీనికంటే ఇంపార్టెంట్ విషయం ఏముంది? లేదు, దేశద్రోహులు వెనకాల ఉన్నారు కాబట్టి, వీళ్ళు రెచ్చగొడుతున్నారు కాబట్టి, దేశానికి మంచిది కాబట్టి మేము పట్టించుకోము అని నిందేసేస్తే సరిపోయిందా? మతం పిచ్చి నుంచి బయటికి రండిరా, బుర్ర తక్కువ ఎదవల్లారా. మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్నవాళ్ళు నాశనం అయిపోతారు మొత్తం. ఒక శ్లోకం అన్నా పాటించారా మీరు? 700 శ్లోకాలను. ఎమోషనల్గా ఎంతకాలం అంటే ఏదైనా అంతే. ఇప్పుడు గొడ్డల పార్టీ అన్నారని చనిపోయాడు వివేకానంద. మరి మీ పార్టీలోకి వచ్చారు, మీరు ఏం చేశారు? చేయండి మరి. బ్లాక్ మనీ తీసుకొస్తానని చెప్పాడు ఆయన. తీసుకొచ్చాడా? లేదు కదా. కాంగ్రెస్ వాళ్ళు మేము వస్తే ఇచ్చేస్తాం కేసీఆర్ గారు చేయలేదు అన్నాడు. ఏం చేశాడు? ఈయన చేయలేదు కదా. ఇట్లా అబద్ధాలు చెప్పి మభ్య పెట్టడం వల్ల ఉపయోగం లేదండి ఇది పబ్లిక్ని. బట్ ఎనీవే, ఇష్యూ బేసిస్ నేను మాట్లాడతాను కాబట్టి ఈ ఇష్యూ తప్పు, ఈయన రిజైన్ చేయాలి. చేయకపోతే బీజేపీ పార్టీ పతనం అయిపోతుంది. న్యూట్రల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఇంటలెక్చువల్స్ రోడ్డు మీదకి వస్తే చాలా డేంజరస్ ఇది సొసైటీకి. మామూలుగా న్యూట్రల్గా ఉన్న పర్సన్ నేనే, నాకే బాధ కలిగి నేను మాట్లాడేస్తున్నాను. అలాంటి వాడు 10 మంది మాట్లాడితే
మీ ఆలోచనకు వదిలేస్తున్నాను నేను. ఆయన ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసి తీరాలి. చనిపోయిన వాళ్ళందరికీ కూడా మీకు కోటి కదండి 2 కోట్ల రూపాయలు ఇచ్చి తీరాలి. మీరు చేసిన దరిద్ర పనికి, మీరు చేసిన ఎదవ పనికి, మీరు చేసిన స్కామ్లకి, మీరు చేసిన కరప్షన్లకి, మీ ఎదవతనానికి చనిపోయారు అంతే. ఇవ్వాల్సిందే, పార్లమెంట్లో డిస్కస్ చేయవలసిందే. అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ సమూలంగా మార్చాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి. ఎడ్యుకేషన్కి సంబంధించి నేను ఏదైతే మాట్లాడతానో ఇది ఆపను. ఏ పార్టీ అయినా సరే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, ఇక్కడ చంద్రబాబు గారిని అడుగుతాను, నాకు పార్టీతో పని లేదు. నాకు డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.